శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నల్లవెల్లి మండలం నాగరాజపురం గ్రామ పరిధిలో వరంగల్ జిల్లాలో మధ్యపడం 1973లో స్థాపితం. మా దుర్శెట్టి రఘునమ్మ నర్సయ్య దంపతుల కుమారుడు దుర్శెట్టి సమ్మయ్య గారు ప్రథమ పుత్రిక సువర్ణ అనే మా అక్కయ్య. అప్పుడు 11 రోజులకు 21 రోజు గుడ్డప్పుడు దేవుడు పూనుకోమతే మంత్రం వాళ్ళు వీళ్ళు అన్నారు. మేడారం ఒడ్డగారికి ఈ గుల్లపాడు శివారి నుంచి మేడారం తీసుకెళ్ళే వరకు 3-4 రోజులు టైం పట్టింది. మళ్ళీ అక్కడ అడిగించుకుంటే మీ ల్యాండ్లో వనం మొలిసింది, అమ్మవారు వచ్చింది, అమ్మవారు ఉంది అని అక్కడ మేడారం ఒడ్డు చెప్తే, లేదు మా భూమిలో అస్సలు లేదు అని అంటే, మీరు ఇప్పుడు చూసుకోమ్మ ఖచ్చితంగా ఉన్నది అంటే, అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాక వాసన చెప్పిన వాసన లంకవనం ఉంది, వడలు బియ్యం ఉన్నాయి, తొట్టె ఉన్నది. ఇంటికి వచ్చే వరకు మళ్ళీ వీళ్ళని తీసుకొని మళ్ళీ అక్కడ పోతే అమ్మ సమ్మక్క పొందియాలంటే 73లో మా రఘునమ్మ, మా తాత, మా నాన్న, మా అమ్మ సమ్మక్క, మా అక్క పేరు సువర్ణ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ అడిగించుకొని మళ్ళీ తీసుకొచ్చిన పొందించారు. 73లో 76లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్ళు ఒకసారి జాతర ఘన విజయంగా అనుకున్న కోరికలు, భక్తులు అనుకున్న సమస్యలు, సంతానం కానీ, పంట పైరు కానీ, మంచి లేనుడు మంచి ఆవుడు కానీ, ఎక్కడ పోయిన వాళ్ళకు అనేకాలకు ముళ్ళు నాటకుండా ఈ యొక్క మధ్యమేడన సమ్మక్క జాతర ఘన విజయంగా ప్రతి 2 ఏళ్ళు ఒకసారి జరిగే జాతర. ప్రభుత్వ దృష్టికి పోయిన 2024లో కలెక్టర్ గారు ఇక్కడ 2 సార్లు మీటింగ్ పెట్టారు. ఇక్కడ వాతావరణం చూసి మేడం కూడా కరెక్ట్గా ఇక్కడ సంభాళించిన రోడ్డు కానీ ప్రతి ఒక్క సర్వ్ చేసింది. మరుగుదొడ్లు కానీ, నీటి సౌకర్యం కానీ, బోర్లు ఇక్కడ ఉన్నాయి. జంపన్న బాగున్నది. ప్లస్ ఇటు సమ్మక్క వచ్చి ఒక రోడ్డు కావాలని కోరుకున్నాం. ఒక రోడ్డు అయితే మంచిది.